హలో గైస్, నేను మీ తెలుగు యానిమే 333. ఈ వీడియోలో వచ్చేసి ద బిగినింగ్ ఆఫ్ ఎండింగ్ మంగా చాప్టర్ 149 నుండి 152 వరకు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న క్వశ్చన్ అయితే అడుగుతాం మీ అందరినీ. మీరు యానిమే చూడడం ఎలా స్టార్ట్ చేశారు? అంటే మీ ఫ్రెండ్స్ సర్కిల్స్లో ఎవరైనా మాట్లాడుకుంటుంటే దాన్ని చూసి మీరైతే యానిమే స్టార్ట్ చేశారా? లేదా మీ ఫ్రెండ్ ఎవరైనా యానిమే బాగుంటుంది చూడరు అని చెప్తే మీరు చూసారా? లేదా మీరు మీ ఓన్గా యానిమే ఉందని గ్రహించి దాన్ని అయితే చూడడం స్టార్ట్ చేశారా? నాకైతే వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో అయితే కొన్ని యానిమే రీల్స్ అయితే కనబడ్డాయి. దాన్ని చూసి అయితే నేను యానిమే అయితే చూసాను. నాకు వచ్చేసి ఇన్స్టాగ్రామ్ అయితే యానిమే చూడమని సజెస్ట్ చేసింది. మీరు ఎలా చూడడం స్టార్ట్ చేశారో కింద కామెంట్స్ చెప్పండి, నేను కూడా అయితే తెలుసుకుంటా. ఇక మన నాతర్ అయితే వచ్చేసి తన గత జీవితం గురించి వాళ్ళ ఫ్యామిలీకి అయితే చెప్తూ ఉంటాడు. ఇక వాళ్ళ అమ్మ అయితే వచ్చేసి అతను నువ్వు బాగానే ఉన్నావా ఏంటి, ఇంకో ప్రపంచం ఏంటి, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటుంది. అయితే నీ గత జీవితం గురించి ఇంకెవరికి తెలుసు, మీ టీచర్ కూడా తెలుసా అని చెప్పేసి అంటే మా నాతర్ అయితే వచ్చేసి లేదమ్మా, ఈ విషయం ఎవరికి చెప్పలేదు, కేవలం మీకు తప్ప అని చెప్పేసి అంటాడు. అతను నిన్ను వాళ్ళు అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత నీకు పైన ఏమైనా ప్రయోగాలు చేశారా, వాళ్ళు నిన్నేం చేశారు, నేను దాన్ని ఖచ్చితంగా నయం చేయగలను అని చెప్పేసి వాళ్ళ అమ్మ ఉంటుంది. ఇక దానికి మా నాతర్ వాళ్ళ ఫాదర్ అయితే వచ్చేసి అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు ఆతర్? ఇక మా నాతర్ అయితే వచ్చేసి మనోని గత జీవితంలో ఉన్న ప్రతి ఒక్క జ్ఞాపకాన్ని వాళ్ళ అమ్మ నాన్నకైతే వివరిస్తూ ఉంటాడు. ఇక మా నాతర్ అయితే వచ్చేసి గత జీవితంలో వాడిని జరిగిన కొన్ని జ్ఞాపకాలన్నీ వాళ్ళ అమ్మ నాన్నకైతే వివరిస్తూ ఉంటారు. వాళ్ళు మనోళ్ళు చెప్పేదంతా వింటూ భయపడుతూ ఉంటారు. ఇక మా నాతర్ వాళ్ళ ఫాదర్ అయితే వచ్చేసి అంటే చిన్నప్పటి నుండి నీ పోరాట ప్రతిభ అక్కడి నుంచే వచ్చిందా? అవును, మీరు అన్నది నిజమే. గత జీవితంలో నేను నేర్చుకున్న యుద్ధ విద్యలన్నీ నాకు ఈ జన్మలో ఉపయోగపడుతున్నాయని చెప్పేసి మా నాతర్ అంటాడు. ఇక కథంతా విన్న ఆతర్ వాళ్ళ అమ్మ అయితే వచ్చేసి నువ్వు నాతేం జోక్ చేయట్లే కదా, ఇదంతా ఒక కట్టుకథే కదా, నువ్వు మమ్మల్ని చాలా భయపెట్టేసావు ఆతర్, ఇదంతా ఒక కట్టుకథ కదా అని వాళ్ళ అమ్మ మన ఆతర్ని అయితే అడుగుతుంది. ఏ ప్రపంచంలోనో ఒక రాజు చనిపోయి అతను వచ్చేసి మళ్ళీ నా బిడ్డగా పుట్టాడంటే నేను నమ్మడానికి పిచ్చిదాన్ని కాదు, ఇదంతా ఒక జోక్ కదా. నేను ఇప్పటివరకు మీకు చెప్పింది ఒక జోకు కాదు, ఒక కట్టుకథ కాదు, ఇదంతా నేను నిజంగా అనుభవించినది. ఇక తనైతే వచ్చేసి మన ఆతర్ పుట్టినప్పటి నుండి కొన్ని జ్ఞాపకాలు అయితే గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. లేదు ఇదంతా నిజం కాదు, ఇదంతా ఒక పీడకల, నేను నమ్మను అని చెప్పేసి తనైతే గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆతర్ చెప్పిందంతా నిజమే, నువ్వు నమ్మట్లేదు కదా, మన ఆతర్కి అనారోగ్యంగా ఉంది, మన ఆతర్కి ఏదో జరిగింది, వాళ్ళు మన ఆతర్ని ఏదో చేశారు, వాళ్ళు నా కొడుకు పైన ఏదో చేశారు, వాళ్ళు నా కొడుకు మనసంతా మార్చేశారు, అసలు ఏం జరుగుతుందని చెప్పేసి తనైతే కంగారు పడుతూ ఉంటుంది. ఇక మన ఆతర్ అయితే వచ్చేసి వాళ్ళు అక్కడ బాధపడుతుంటే దాన్ని చూడలేక మనోడు లేచి మళ్ళీ మన సెల్వి దగ్గరికి అయితే వస్తాడు. ఇక అప్పుడే మనకి అక్కడ ఆతర్ వాళ్ళ ఫాదర్ అయితే వచ్చేసి నువ్వు కాసేపు మీ అమ్మతో ఉందరు అని అన్నతో కాసేపు మాట్లాడాలని చెప్పేసి అంటాడు. ఇక సరే అని చెప్పేసి మన ఆతర్ చెల్లి అయితే వెళ్తూ ఉంటుంది. కానీ ఒకసారిగా వెనక్కి తిరిగి పరిగెత్తుకుంటూ వచ్చేసి మన ఆతర్ని హక్ చేసుకుంటుంది. నువ్వు మళ్ళీ ఎక్కడికో వెళ్తున్నావు కదా, ఎక్కడికని నేను అడగను, కానీ మళ్ళీ నువ్వు తిరిగి వస్తావు కదా అని చెప్పేసి తనైతే అడుగుతుంది. ఇక మన ఆతర్ అయితే వచ్చేసి ఇంతకు అమ్మకి ఎలా ఉందని చెప్పేసి అడుగుతాడు. తను ఇప్పుడు ప్రస్తుతం నిద్రపోతుందని చెప్పేసి అంటాడు. ఇక మన ఆతర్ అయితే వచ్చేసి అంటే నేను చెప్పిందంతా మీరు నిజమని నమ్ముతున్నారు కదా అని అంటాడు. అబద్ధం చెప్పాల్సిన అవసరం నీకు లేదు కదా ఆతర్ అని చెప్పేసి అంటాడు. అసలు నేను ఇప్పుడు ఏం చేయాలి, నీతో ఎలా మాట్లాడాలి, అసలు నీతో ఎలా ప్రవర్తించాలి అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ కంగారు పడుతూ ఉంటాడు. నువ్వు గత జీవితంలో నాకన్నా పెద్దవాడివి, అది కాక రాజువు, ఇప్పుడు నేను నీతో ఎలా ప్రవర్తించాలి, ఇప్పుడు ఏమో నువ్వు నా 13 ఏళ్ల కొడుకువి, అసలు నేను ఏం చేయాలని చెప్పేసి వాళ్ళ ఫాదర్ కంగారు పడుతూ ఉంటాడు. నువ్వు మాకు పసిపిల్లాడిగా ఉన్నప్పుడు పుట్టావు, కానీ ఎక్కడో ఒక రాజు చనిపోయి నా కొడుకుగా పుట్టాడు అని చెప్తే మీ అమ్మ దానిని ఎలా అర్థం చేసుకోగలదు, అదేవిధంగా తనకన్నా వయసులో ఉన్నవాడు తన కొడుకుగా పుట్టాడంటే ఒక తల్లి ఎలా భరించగలదు అని చెప్పేసి మనోడు చాలా కోపంగా అక్కడ గోడనైతే బద్దలు కొడతాడు. నాకు నిజం చెప్పు, ఇంతకు నా కొడుకు ఆతరవేనా, లేదా నా కొడుకు పుట్టబోతుంటే అతని బాడీని తీసుకొని మీరు అందులోకి వచ్చారా అని చెప్పేసి మనోడు చాలా కోపడుతూ ఉంటాడు. నా కొడుకు శరీరాన్ని స్వాధీనపరుచుకున్నావు, ఇంతకు నా కొడుకుని ఏం చేసావు అని చెప్పేసి మనోడు కోపడుతూ ఉంటాడు. నా ఉద్దేశం అది కాదు, నన్ను క్షమించాడు, నేను ఎంత గందరగోళంలో ఉన్నాను, నువ్వు చెప్పిన తర్వాత నాకు ఏ విషయం సరిగ్గా అర్థం కావట్లేదు. మీరు అన్నది నిజమేనేమో, మీకు పుట్టబోయే కొడుకు స్థానాన్ని నేను భర్తీ చేశాను అనుకుంటా, కానీ అది అసలు ఎలా జరిగిందో ఎందుకు జరిగిందో కూడా నాకు అసలు తెలియదు. ఈ విషయం గురించి మీకు ఎప్పుడో చెప్పాలనుకున్నాను, కానీ నేను చెప్పే ధైర్యం చేయలేకపోయాను. ఇప్పుడు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే నేను కొంతకాలం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నానని అంటాడు. ఇక మన ఆతర్ వాళ్ళ ఫాదర్ అయితే వచ్చేసి ఎక్కడికి వెళ్ళబోతున్నావు, కొంతకాలం మీ అందరికి నేను దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. అంటే మన ఆతర్ వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఎంతకాలం నువ్వు ఉండాలనుకుంటున్నావు, 2 లేదా 4 సంవత్సరాలు మీకు నేను దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. అంటే నువ్వు మాకు చాలా కాలంగా దూరంగా ఉంటావా ఆతర్ అని చెప్పేసి అంటాడు. ఇక మన ఆతర్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. నేను ఇంకొక విషయం మీకు చెప్పాలి, గత జీవితంలో జరిగిన నా కుటుంబ జ్ఞాపకాలు ఏవి నాకు గుర్తు, కేవలం నీతో అమ్మతో కలిపిన జ్ఞాపకాలు మాత్రమే నాకు గుర్తుకున్నాయి. ఇక మన ఆతర్ అయితే వచ్చేసి వాళ్ళ అమ్మ నాతో గడిపిన కొన్ని క్షణాలు అయితే గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. నేను ఈ ప్రపంచంలో పుట్టినప్పటి నుండి గొప్ప యుద్ధవీరుని కాకపోవచ్చు, గొప్ప మ్యూజిషియన్ని కాకపోవచ్చు, కానీ నేను ఈ ప్రపంచంలో పుట్టినప్పటి నుండి నేను చాలా మంచివాడిని, నన్ను మంచిగా మార్చింది మీరే అమ్మ నాన్న, మీకు ధన్యవాదాలు అని చెప్పేసి మన ఆతర్ కూడా ఏడుస్తూ ఉంటాడు. ఇక అక్కడి నుంచి మన ఆతర్ అయితే వెళ్ళిపోతాడు. దాన్ని విన్న మన ఆతర్ వాళ్ళ ఫాదర్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు.
నిన్ను చూస్తుంటే అర్థమవుతుంది. అన్ని వివరాలు వాళ్ళకి వివరించావా? ఇక మనం వెళ్దామా అంటే మన ఆత్ర కూడా సరే అని చెప్పేసి అంటాడు. ఇక దాన్ని విన్న మన రిని అయితే వచ్చేసి ఏంటి ఆర్త నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నావా? దీని గురించి మీ ఫ్యామిలీకి చెప్పావా? నేను చెప్పాలనుకున్న ప్రతి ఒక్క విషయం వాళ్ళకు క్షుణ్ణంగా వివరించానని చెప్పేసి మన ఆతర్ అయితే అంటాడు. నీ బాధ నేను అర్థం చేసుకోగలను ఆడతారు. గతంలో చేసిన విషయాలు నువ్వు చేయకు. వాటిలో చేస్తే మళ్ళీ నువ్వు వాటి నుండి కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. నువ్వు నీ కుటుంబం గురించి చింతించవద్దు. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాలే అని చెప్పేసి మన రిని అంటుంది. ఇక మన విన్సన్ అయితే వచ్చేసి తన దగ్గర ఒక డివైజ్ని భూమిపైన అయితే పెడతాడు. పెట్టిన వెంటనే అక్కడ ఒక పెద్ద వెలుగు అయితే వస్తుంది. ఇక నువ్వు వెళ్ళటానికి సిద్ధమేనని మన ఆతని అడిగితే ఇక నేను వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి మన ఆతర్ అయితే అంటాడు. ఇక మనోళ్ళు ఇద్దరు కలిసి ఆ టెలిపోర్టేషన్ గేట్ లోపలికి అయితే వెళ్తారు. ఇక మన ఆతర్ వాళ్ళ ఫాదర్ అయితే వచ్చేసి ఆతర్ నాకు ఈ విషయాలన్నీ చెప్పుకొని ఎందుకు దాచాడు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇప్పటికీ నా మనసు ఆతర్ నా కొడుకే అని చెబుతుంది. కానీ నా ఆతర్ చెప్పిన విషయాలు వింటే అది కాదేమో నాకు అనుమానంగా ఉంది. అయినా ఇలా నేను ఎందుకు ఆలోచిస్తున్నానని చెప్పేసి మనోడు కంగారు పడుతూ ఉంటాడు. ఆతర్ పుట్టినప్పటి నుండి వాడొక భిన్నమైన కుర్రాడని నేను ముందుగానే గ్రహించాను. వాడు చేసే అసమాన పనులు మిగతా పిల్లలు ఎవరు చేసేవారు కాదు. వాడు కత్తి యుద్ధం కూడా చాలా బాగా చేస్తాడు. ఇక అప్పుడే మన రిని అయితే వచ్చేసి ఆర్థర్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ విషయం మీకు తెలుసా అంటే నాకు తెలుసు అని చెప్పేసి అంటాడు. ఇక మన రిని అయితే వచ్చేసి నువ్వు దేని గురించి ఎక్కువగా కంగారు పడుతున్నట్టున్నావు? ఆర్థర్ గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. వాడు చూడ్డానికి చిన్నపిల్లాడిగా ఉన్నా కానీ వాడికి చాలా తెలివితేటలు ఉన్నాయి. నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే వయసుకు అసలు తెలివితేటలకు ఏమాత్రం సంబంధం ఉండదు. నువ్వు ఆర్థర్ గురించి భయపడాల్సిన అవసరం లేదులే అని చెప్పేసి మనకి రిని ఉంటుంది. ఇక వాళ్ళిద్దరు మన ఆర్థర్ గురించి అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మన రిని అయితే వచ్చేసి నా కోసం దీని ఒక నిమిషం నువ్వు పట్టుకోగలవా? అదేవిధంగా నేను మీకు తినడానికి ఇంకొంచెం ఆహారం తయారు చేస్తానని చెప్పేసి ఉంటుంది. ఆర్థర్ తర్వాత మీకు ఈ గిఫ్ట్ ఇవ్వమని నాకు చెప్పాడు అని చెప్పేసి మన రిని ఉంటుంది. ఇక మన ఆర్థర్ వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఏంటి ఇది ఒక గిఫ్టా అని చెప్పేసి దాన్ని అయితే ఓపెన్ చేస్తాడు. ఇక దాని లోపల అయితే వచ్చేసి ఒక చిన్న పాండా పిల్ల అయితే ఉంటుంది. ఇక అప్పుడే తనైతే వచ్చేసి నాన్న అదేంటి అది చూడడానికి చాలా అందంగా ఉంది, అది నా కోసమేనా అని చెప్పేసి తనైతే అడుగుతుంది. నాకు యుద్ధం కోసం ఒక బాండ్ అయితే కావాలనుకున్నాను, అది ఇదే అని నేను అనుకుంటున్నాను అని చెప్పేసి తనైతే ఉంటుంది. ఇక మన ఆత్ర వాళ్ళ ఫాదర్ కూడా వచ్చేసి నీకు ఒక బాండ్ ఉండడం చాలా మంచిది, అది కూడా నీకు సహాయం చేస్తుంది. ఇక తనైతే వచ్చేసి నేను నీకు బూ అని పేరు పెడతాను, ఎందుకంటే నువ్వు చూడడానికి చాలా నల్లగా ఉన్నావు, అదేవిధంగా నీ బాడీ చుట్టూ చాలా నల్ల మచ్చలు అయితే ఉన్నాయి, ఆ పేరైతే నీకు కరెక్ట్గా సరిపోతుంది. ఇక ఇటువైపు ఆర్థర్ వాళ్ళ అమ్మాయితో వచ్చేసి నేను ఎంతసేపుగా నిద్రపోతున్నా అంటే నువ్వు కొన్ని గంటలుగా నిద్రపోతూనే ఉన్నావు. ఇక తనైతే వచ్చేసి ఇంతకు ఆర్థర్ ఎక్కడున్నాడని చెప్పేసి అడుగుతుంది. ఆర్థర్ మన కొద్దిగా కాలంగా దూరంగా ఉండాలని చెప్పేసి వాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడని చెప్పేసి మన ఆర్థర్ ఫాదర్ అంటాడు. తను ఆర్థర్ తన కొడుకు కాదని చెప్పిన వెంటనే తను తట్టుకోలేకపోయింది. ఎందుకంటే తను 9 నెలలుగా అతన్ని మోసి కన్నది. తనకు అనారోగ్యం వచ్చినప్పుడు తన దగ్గర నుండి జాగ్రత్తగా చూసుకునింది. అదే తనకు అనారోగ్యం వచ్చినప్పుడు తన దగ్గర నుండి చూసుకునింది. వాడిని ఒక మంచి మార్గంలో నడిపించింది. ఏం జరిగినా సరే ఆర్థర్ నా కొడుకు, నేను వాడితో ఎన్నో జ్ఞాపకాలు పొంది ఉన్నాను. వాడితో మేము కలిసి చాలా ఆనందంగా జీవిస్తూ ఉన్నాము. ఇక అలా వాళ్ళిద్దరూ మన ఆర్థర్ గురించి మాట్లాడుకుంటూ బాధపడుతూ ఉంటారు. ఇక ఇటువైపు మన ఆర్థర్ అయితే వచ్చేసి ఆ టెలిపోర్ట్ గేట్ ద్వారా అయితే ఎపియోటస్ రాజ్యానికి అయితే చేరుకుంటాడు. ఇక్కడైనా దేవతలు నివసిస్తున్నారు, ఇది చాలా అందంగా ఉందని చెప్పేసి మన ఆర్థర్ మాట్లాడుతూ ఉంటాడు. ఇక నీకు ఎపియోటస్కు స్వాగతం మాత్రం అని చెప్పేసి మనోడు అంటాడు. ఇక మనోడు ఎదురుగా ఒక కోట అయితే కనపడుతూ ఉంటుంది. ఇక మన విన్సెంట్ మన ఆత్ర ఆ కోట లోపలికి అయితే నడుచుకొని వెళ్తూ ఉంటారు. ఇక మనోడు వచ్చేసి ఇక్కడ కాపలాదారు ఎవరు లేరేంటి అని చెప్పేసి అడుగుతాడు. ఇక మన విన్సెంట్ అయితే వచ్చేసి మనం ఇక్కడికి వచ్చినప్పటి నుండి వాళ్ళు మనల్ని గమనిస్తూనే ఉన్నారు, మనం త్వరగా వెళ్ళి లార్డ్ ఇంద్రుడిని కలవాలని చెప్పేసి మన విన్సెంట్ అంటాడు. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి ఓ ఇదేనా సెల్వి ఒక ఇల్లు అని చెప్పేసి అంటాడు. ఇక మనోడు వచ్చేసి మనం అతని కలబోయే ముందుగా మన సెల్వికి ఏమైనా చేయాలా, మనం అతని కలబోయే ముందు సెల్విని ఏం చేయాలో నాకు కూడా తెలియదు అని చెప్పేసి మన విన్సెంట్ అంటాడు. ఇక అప్పుడే మనోని ఎదురుగా ఇద్దరైతే ఉంటారు. నువ్వు మొత్తానికి యువరాణిని అయితే తీసుకొచ్చావు. ఒక యువరాణిని ఒక సాధారణమైన మానవుడు మోయటం ఇది సరైన విషయమేనా? అది పక్కన పెట్టు, ముందు మమ్మల్ని లోపలికి వెళ్ళనిస్తావా లేదా అని చెప్పేసి అంటారు. ఇక వాళ్ళు గేట్ ఓపెన్ చేసి మనోళ్ళు ఇద్దరిని లోపలికి అయితే పంపిస్తారు. ఇక అప్పుడే మనోడు ఎదురుగా ఒకడైతే కూర్చోంటాడు. ఇటువైపు మన విన్సెంట్ అయితే వచ్చేసి మై లార్డ్ అని చెప్పేసి మనోడు రెస్పెక్ట్ ఇస్తూ ఉంటాడు. ఇక దాన్ని చూస్తున్న మన ఆత్ర అయితే వచ్చేసి ఇతరన్నమాట లార్డ్ ఇంద్రుడు అని చెప్పేసి అనుకుంటాడు. ఇక అప్పుడే మనోడికి ఏం జరుగుతుందో అర్థం కాక కంగారు పడుతూ ఉంటాడు. ఇకప్పుడే మనోన్ దగ్గర నుండి సిల్వీని వాడు చాలా బలవంతంగా అయితే లాగేసుకుంటాడు. నేను తినను చూస్తుంటే చాలా బలహీనంగా ఉన్నట్టు ఉంది, అది కాక తను నిద్రపోతుంది. ఇక తన మానసికత కూడా చాలా బలహీనంగా ఉందని చెప్పేసి ఉంటాడు. దానికి మన విన్సెంట్ అయితే వచ్చేసి నన్ను క్షమించండి మై లార్డ్, నేను తనకు డికార్డియన్ రాజ్యంలో ఉన్నప్పుడు శిక్షణ ఇద్దామనుకున్నాను, మీరు అనుమతి ఇస్తే నేను ఇక్కడే తనకు శిక్షణ ఇస్తానని చెప్పేసి మన విన్సెంట్ అయితే అంటాడు. ఇక మనోడు వచ్చేసి అదంతా ఏం అవసరం లేదు, నేను చూసుకుంటానని చెప్పేసి అంటాడు. ఇక ఇటువైపు మన సెల్వి అయితే వచ్చేసి నిద్రలేసి వాడి వైపు అయితే చూస్తూ ఉంటుంది. ఇక మనోడు దాని వైపు చూసిన వెంటనే మన సెల్వి కళ్ళు వాడి కళ్ళు కూడా పింక్ కలర్లో అయితే మెరుస్తూ ఉంటాయి. ఇక మన సెల్వి అయితే వచ్చేసి పప్పా ఇంతకు నేను ఎక్కడున్నానని చెప్పేసి అంటుంది. ఇటువైపు మన ఆత్ర వచ్చేసి దానికి ఏం చెప్పాలో అర్థం కాక కంగారు పడుతూ ఉంటాడు.
ఇక వెంటనే మన సెల్వి అయితే వచ్చేసి మళ్ళీ నాకు నిద్ర వస్తుంది ఏంటబ్బా అని చెప్పేసి తనైతే నిద్రపోతుంది. నేను ఇంతకు లార్డ్ ఇంద్రుడి దగ్గరికి ఎందుకు వచ్చాను, నాకు విన్సెంట్ ఏ విషయం కరెక్ట్గా చెప్పలేదు. కొన్ని విషయాలు అయితే చెప్పాడు కానీ మేము ఇక్కడికి ఎందుకు వచ్చామో నాకు ఏ విషయం అయితే వివరించట్లేదు. కేవలం నాకు సెల్వికి శిక్షణ ఇవ్వాలంటే ఇకాద్యన్ రాజ్యంలో కూడా అతను ఇవ్వగలడు కదా, మమ్మల్ని ఇందుకు ఎక్కడ తీసుకొచ్చారో అని చెప్పేసి మన ఆత్ర ఆలోచిస్తూ ఉంటాడు. దాన్ని విన్న మన విన్సెంట్ అయితే వచ్చేసి జరగబోయే యుద్ధంలో నువ్వు మాకు సహాయంగా ఉంటావు, నేను ఇక్కడ తీసుకొచ్చా అని చెప్పేసి అంటాడు. ఇక మన ఇంద్రుడు అయితే వచ్చేసి ఇప్పుడు జరగబోయే యుద్ధంలో నీకు లాభం ఉంటుంది, మాకు కూడా లాభం ఉంటుంది, ఆ విషయం నీకు ముందుగానే అర్థమై ఉంటుంది కదా అని చెప్పేసి అంటాడు. ఇక మన ఇంద్రుడు అయితే వచ్చేసి ఇప్పుడు మా రాజ్యంలో ఉన్న చాలా గొప్ప గొప్ప యోధులని శిక్షణ ఇవ్వడానికి నేను నియమించాను. వాళ్ళు విన్సెంట్ లాగా చాలా గొప్ప యోధులు, ఇప్పుడు నువ్వు వాళ్ళ దగ్గర యుద్ధ విద్యలనే నేర్చుకోబోతున్నావు అని చెప్పేసి మనోడు అంటాడు. ఇక దాన్ని విన్న మన ఆత్ర అయితే వచ్చేసి దానికి ఎంత సమయం పడుతుంది, ఇంతకు యుద్ధం ఎప్పుడు మొదలవబోతుంది, ఆ విషయం మీకెలా తెలుసు అని చెప్పేసి అంటాడు. యుద్ధం ఎప్పుడు మొదలవుతుందన్న విషయం నేను ఖచ్చితంగా నీకు చెప్పలేను, కానీ నువ్వు ఇంటికి వెళ్లాల్సిన సమయం వచ్చినప్పుడు నేనే నీకు విన్సెంట్కి అయితే తెలియజేస్తానని చెప్పేసి అంటాడు. అయితే సెల్వి పరిస్థితి ఏంటని చెప్పేసి మన ఆత్ర అయితే అడుగుతాడు. ఇక మన లార్డ్ ఇంద్రుడు అయితే వచ్చేసి తనని నేను చూసుకుంటాను, నేనే తనకు శిక్షణ ఇస్తానని చెప్పేసి అంటాడు. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి దానికి ఎంత సమయం పడుతుంది, నేను మళ్ళీ తనని ఎప్పుడు కలుసుకోగలనని చెప్పేసి అంటాడు. ఇక మన విన్సెంట్ అయితే వచ్చేసి ఆర్తర్ కంచి వెళ్దాం పద అని చెప్పేసి అంటారు. ఇక వాళ్ళు మన సెల్విని తీసుకుని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి మన విన్సెంట్తో మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు జరిగిన సమావేశాల్లో నాకు కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి, మీరెందుకు నన్ను నా సెల్విని దూరం చేస్తున్నారని చెప్పేసి మన ఆత్ర అయితే అడుగుతాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నీకు నీ సెల్వికి ఏం కాదు, మీ ఇద్దరు మాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి మన విన్సెంట్ అంటాడు. ఇక అలా మన ఆత్ర మన విన్సెంట్తో మాట్లాడుతూ వెళ్తూ ఉంటాడు. ఇక మన విన్సెంట్ అయితే వచ్చేసి ఒక నిమిషం గట్టిగా పట్టుకో అని చెప్పేసి అంటాడు. దాన్ని మన ఆత్ర అయితే వచ్చేసి కొన్ని గంటలుగా మనం నడుస్తూ ఉన్నాం, ఇంతకు మనం శిక్షణ తీసుకునేది ఎక్కడ అని చెప్పేసి అడుగుతాడు. ఇక అప్పుడే మనోడు అక్కడున్న గృహలు అయితే పడిపోతాడు. ఇక మన విన్సెంట్ అయితే వచ్చేసి మళ్ళీ నేను చూడడం చాలా సంతోషంగా ఉంది కోడ్రీ అని చెప్పేసి అంటాడు. నిన్ను కూడా చూడడం చాలా ఆనందంగా ఉందిలే ముసలి విన్సెంట్ అని చెప్పేసి అంటాడు. ఇక అప్పుడే మన గుండోడైతే గడ్డకొస్తాడు. అంటే నువ్వు చెప్పిన కుర్రాడు ఇతనేనా విన్సెంట్? ఇక మనోడు వచ్చేసి మన అతన్ని అయితే అక్కడ ఉన్నవాడికి పరిచయం చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడే మన విన్సెంట్ చేతిలో ఉన్న బాల్ వాడైతే చూస్తాడు. ఏంటి నిజంగానే లార్డ్ ఇంద్రుడు నీకు ఇది ఇచ్చాడా? అతని మానవుడి పైన ఎక్కువ ఖర్చు చేస్తున్నట్టుగా ఉందని చెప్పేసి అంటాడు. ఇక దాన్ని చూసిన మన ఆత్ర అయితే వచ్చేసి మీరు దేని గురించి మాట్లాడుతున్నారో, ఇంతకు ఆ బాల్ ఏంటని చెప్పేసి అడుగుతాడు. ఇది నీ శిక్షని వేగవంతం చేస్తుంది, నువ్వు సెల్వితో కలిసినప్పుడు నీకు కొన్ని అద్భుత శక్తులు అయితే ప్రసాదిస్తుంది. దీన్ని ఉపయోగించి మనం కాలాన్ని కూడా తారుమారు చేయొచ్చు, దీనికి కొన్ని గొప్ప శక్తులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అంటారు. ఇక మన విన్సెంట్ అయితే వచ్చేసి మన ఆతర్తో నువ్వు వెళ్ళి అక్కడ నిలబడుకో, ఆ నీళ్లు నీకు సహాయం చేస్తాయి, నీ శిక్షని వేగవంతం చేస్తాయి, అదేవిధంగా నీకు తగిలిన గాయాలను కూడా ఈజీగా మానేలా చేస్తాయి. ఇక మన ఆత్ర అక్కడికి వెళ్ళి నిలబడుకుంటాడు. ఇక అసలు ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి మనోడు కంగారు పడుతూ ఉంటాడు. ఇక అప్పుడే మన విన్సెంట్ అయితే వచ్చేసి వేచి ఉండు, నీకే అర్థమవుతుంది. ఇక మన ఆత్ర అలాగే మన గుండోడు టెలిపోర్ట్ యొక్క ప్లేస్కి అయితే వస్తాడు. ఇక అక్కడికి వచ్చే రాగానే మన ఆత్ర పైన అయితే మనోడు అటాక్ చేస్తూ ట్రైనింగ్ అయితే ఇస్తూ ఉంటాడు. మన ఆత్ర అయితే వచ్చేసి వాడు చేసే అటాక్స్ తప్పించుకోలేక కేవలం ఆ చేతితో దెబ్బలు తింటూనే ఉంటాడు. ఇక అలా మన గుండోడు అయితే వచ్చేసి మన ఆత్ర పైన గట్టిగా అటాక్ చేస్తాడు. మనోడు చేసిన అటాక్ మన ఆత్ర ఆల్మోస్ట్ అయితే విరిగిపోతుంది. ఇక మన ఆత్ర అయితే లేచి మళ్ళీ వాడితో యుద్ధం చేయడానికి అయితే సిద్ధమవుతూ ఉంటాడు. ఇక మనోడు వచ్చేసి నీకు ఇప్పటికే చాలా గాయాలయ్యి వాటిని నయం చేసుకుందాం పద అని చెప్పేసి అంటాడు. ఇక అలా మనోళ్ళు మళ్ళీ ఇద్దరే వెనక్కైతే వస్తారు. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి అక్కడ నీళ్ళలో కూర్చొని ఉంటాడు. ఇక మనోడు గాయాలైతే నెమ్మదిగా మానుతూ ఉంటాయి. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి నేను సిద్ధంగా ఉండా, కంచి వెళ్దాం పద అని చెప్పేసి అంటాడు. ఇక అప్పుడే అక్కడికి మన విన్సెంట్ అయితే వస్తాడు. అప్పుడే మన గుండోడు వచ్చేసి వీడిలో సత్తా ఉంది, కానీ వీడు ఎన్నటికీ ఓటను ఒప్పుకునేలా లేడు అని చెప్పేసి అంటాడు. సరే ఇక్కడ సమయం ఎంతైందని చెప్పేసి అడిగితే మన విన్సెంట్ అయితే వచ్చేసి దాదాపుగా ఇక్కడ ఒక 5 నిమిషాలు గడిచాయి అని చెప్పేసి అంటాడు. మాకు దగ్గర అక్కడ ఒక గంట సమయం అయితే పట్టిందని చెప్పేసి మన గుండోడైతే అంటాడు. ఇక మన విన్సెంట్ అయితే వచ్చేసి ఆడతారు, మనకి ఎక్కువ సమయం లేదు, నువ్వు వీలైన త్వరగా వీటన్నిటిని నేర్చుకోవాలి, నువ్వు సరైన సమయానికి వీటన్నిటిని నేర్చుకోలేకపోతే యుద్ధంలో మనం ఖచ్చితంగా గెలవలేమని చెప్పేసి మన విన్సెంట్ అంటాడు. ఇక దానికి మన ఆత్ర అయితే వచ్చేసి నువ్వు నన్ను నిందించాల్సిన అవసరం లేదు, నీ మిత్రుడు చెప్పు కొన్ని నిమిషాలకు ఒకసారి నన్ను చంపుతున్నాడు అని చెప్పేసి అంటాడు. ఎవరైనా చావు చివరంచో దగ్గరికి వెళ్తేనే వాళ్ళు ఏం చేయగలరో వాళ్ళకి తెలుస్తుంది, నేను అందుకే నేను అన్నిసార్లు చంపుతున్నానని చెప్పేసి అంటాడు. సరే పద సమయం లేదు, మళ్ళీ మొదలు పెడదామని చెప్పేసి మన గుండోడు అంటాడు. ఇక మళ్ళీ మన ఆత్రతో యుద్ధం అయితే చేస్తూ ఉంటాడు. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి దాదాపుగా నేను వారం నుండి అయితే ట్రైనింగ్ తీసుకుంటున్నాను, నేను కొద్దిగా మెరుగుపడుతున్నట్టుగా ఉన్నాను, నేను చనిపోయేటప్పుడు ఎక్కువ బాధ కూడా అనుభవించట్లేదని చెప్పేసి అంటాడు. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి ఈ ఆత్మ ప్రపంచంలో నేను రోజు చచ్చు బతుకుతూనే ఉన్నాను, ఇంకా రోజు శిక్షణ తీసుకోవడం, తినడం, పనుకోవడం ఇదే నాకు సరిపోతుంది, ఇక నేనేం చేయలేకపోతున్నానని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. నేను ఈ గడ్డి మైదానంలో కొన్ని నెలల నుండి అయితే ట్రైనింగ్ తీసుకుంటున్నాను, నేను ఈ ఆత్మ ప్రపంచానికి వచ్చినప్పుడు మొదటి రోజు మొదటి పంచుకే చనిపోయాను. ఇక మన గుండోడు వచ్చేసి మన ఆత్ర పైన అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. మన ఆత్ర కేవలం మన చేత దెబ్బలు తింటూనే ఉంటాడు.
ఇక మన ఆత్ర అయితే వచ్చేసి వాడు చేసే అటాక్స్ చాలా తప్పించుకోవాలని చాలా ట్రై చేస్తూ ఉంటాడు. కానీ మన వాడి వల్ల ఏమాత్రం కాదు. ఇక వాడు చాలా ఫాస్ట్‌గా మన ఆత్ర పైన అయితే అటాక్ చేస్తూనే ఉంటాడు. ఇక మన గుండోడు వచ్చేసి పర్వాలేదు ఈ రోజు నువ్వు కొంచెం మెరుగుపడినట్టుగా ఉన్నావు. నువ్వు చనిపోకుండా నిన్ను కాపాడుకోగలిగావు అంటాడు. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి మనోడు మిడిల్ ఫింగర్ చూపిస్తూ మనోడిని ఎగతాళి చేస్తూ ఉంటాడు. సర్లే నువ్వు గాయాలని కోలుకునేంత వరకు కొద్దిగా విశ్రాంతి తీసుకో అని చెప్పేసి అంటాడు. ఇక మళ్ళీ మన ఆత్ర పైకి లేచి పర్వాలేదు నువ్వు బాగానే ఉన్నా మళ్ళీ మీరు యుద్ధం మొదలుపెట్టండి అని చెప్పేసి అంటాడు. అప్పుడే మన గుండోడు చాలా ఫాస్ట్‌గా వెనక్కి వెళ్తాడు. ఇక మన గుండోడు చాలా ఫాస్ట్‌గా వచ్చేసి మన ఆత్ర పైన అయితే అటాక్ చేస్తాడు. మనోడు చెస్ట్ పైన అయితే గట్టిగా ఒక పంచ్ అయితే ఇస్తాడు. ఆ దెబ్బకు మన ఆత్రకి చాలా బ్లడ్ అయితే పోతూ ఉంటుంది. ఇక ఆ అటాక్‌కి మన ఆత్ర నోట్లో నుంచి కూడా బ్లడ్ అయితే కక్కుతూ ఉంటాడు. ఇక వాడు కొట్టిన పంచుకైతే మన ఆత్ర బాడీలోంచి వాడి చేయి అయితే గడ్డకైతే వచ్చేస్తుంది. నేను నీకు శిక్షణ ఇచ్చి ఎవరు అందుకోలేనంత స్థాయికి నేను తీసుకువెళ్తానులే అని చెప్పేసి మన గుండోడు మాట్లాడుతూ ఉంటాడు. యుద్ధం త్వరలోనే జరగబోతుంది వాటన్నిటికి మనం సిద్ధమై ఉండాలని చెప్పేసి అంటాడు. మనోడు తన చేయి తీసిన వెంటనే మన ఆత్ర బాడీ నుండి బ్లడ్ అయితే చాలా ఎక్కువగా పోతూ ఉంటుంది. ఇక ఇక్కడితో చాప్టర్ అయితే అయిపోయింది గైస్. నెక్స్ట్ వీడియో వచ్చేసి రేపు నైట్ 9కి అయితే అప్లోడ్ చేస్తా. బ్లీచ్ అయితే స్టార్ట్ చేస్తే అందుకే కొంచెం వీడియో అయితే లెంత్ అయితే తగ్గింది అన్నమాట. మ్యాక్సిమం నెక్స్ట్ వీడియో వచ్చేసి మినిమం ఒక హాఫ్ అన్ అవర్ ఉండేట్టుగా అయితే చూసుకుంటా. ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి గైస్.